రెడీ అయిపోండి, మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. మరో 4 ఏళ్లు జింతాత చితాచితానే. యుఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఫస్ట్ డేనే పిచ్చెక్కిచ్చేస్తానంటున్నాడు ఈ రిపబ్లికన్. ఒక్క సంతకంతో కొన్ని లక్షల కోట్ల మంది తలరాతల్ని మార్చేయబోతున్నాడు. ఇంతకీ ఫస్ట్ డే ట్రంప్ ఏం చేయబోతున్నారు? ఆయన సంతకం పెట్టే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లేంటి? ఇండియన్స్ పరిస్థితి ఏంటి? నేను చెప్పిందే జరగాలనుకునే మొండి రకం. దీనికోసం ఎంతవరకైనా వెళతారు. 2020లో ఓడిపోయినా రెట్టించిన ఉత్సాహంతో పోరాడి 2024లో గ్రాండ్ విక్టరీతో మరోసారి గర్వంగా అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోబోతున్నారు. ఇంతకు ముందో లెక్క, ఇప్పుడో లెక్క అన్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. ఆఫీస్లో తన ఫస్ట్ డేను కోట్ల మందికి కాలరాత్రిగా మార్చాలని డిసైడ్ అయ్యారు ట్రంప్. తొలి రోజున ఆయన ఎన్నో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేయబోతున్నారు. ఇవి కోట్ల మంది భవితవ్యాన్ని మార్చనున్నాయి. 2017లో అధ్యక్షుడిగా ట్రంప్ తొలి రోజు ఒకే ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సైన్ చేశారు. అది కూడా ఒబామా కేర్ను టార్గెట్ చేశారు. కానీ ఈసారి మాత్రం కనీసం 10 ఫైళ్లపై సంతకాలు చేయబోతున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో 100 హామీలు ఇచ్చారు. వాటిలో ముఖ్యమైన వాటిని తీసుకొని 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఆయన టీం రెడీ చేసింది. ఇవే ప్రపంచం కొంప ముంచబోతున్నాయి. ట్రంప్ తీసుకోబోతున్న మొదటి నిర్ణయం అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి వెళ్లగొట్టడం. చాలా కాలంగా వలసదారులపై విషం కక్కుతున్నారు ట్రంప్. ఇక అధికారం చేతుల్లోకి రావడంతో ఊరుకుంటారా? వారిని పంపించేయడానికి ప్లాన్ రెడీ చేశారు, సిద్ధం అయింది కూడా. ట్రంప్ సంతకం చేయబోయే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇదే అవుతుంది. సైన్యాన్ని యూజ్ చేసి అయినా వాళ్లను తరిమి కొట్టాలనుకునేటువంటిది ట్రంప్ ఆలోచన. ఇప్పటికే వాళ్ళ లిస్ట్ కూడా రెడీ అయింది. కొన్ని లక్షల మంది అమెరికా వదలాల్సి ఉంటుంది. అందులో మనవాళ్లు కూడా ఉన్నారు. విమానాల్లో కుక్కేసి పంపించేయటమే మిగిలి ఉంది. అయితే ట్రంప్ సంతకం చేసిన వాళ్ళని పంపించడానికి ఇతర సమస్యల కారణంగా కొంతకాలం పట్టవచ్చు. ట్రంప్ తీసుకోబోతున్న మరో ప్రధాన నిర్ణయం బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు. దీని ప్రకారం అమెరికాలో పుడితే చాలు, వాళ్ళు అమెరికా పౌరులైనట్లే. దీంతో చాలా మంది విదేశీయులు తమ పిల్లల్ని అక్కడే కట్టున్నారు. దీంతో వాళ్ళు అక్కడి పౌరులైపోతున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డ్ రావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో అక్కడ పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళైతే చాలు, ఆ తల్లిదండ్రులకు ఊరట దక్కినట్లే. డిపెండెన్స్ పేరుతో వాళ్ళు అక్కడ ఉండిపోవచ్చు. అయితే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ఈ ఆర్డర్పై సంతకం కూడా పెట్టబోతున్నారు. అయితే ఇది కూడా కోర్టు మెట్లెక్కే అవకాశాలున్నాయి. మన భారతీయుల్లో ఇలానే చాలా మంది అమెరికన్ సిటిజన్స్ అయిపోయారు. మరి ఇకపై వారి పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు. ట్రంప్ హయాంలో మారబోతున్న మరో కీలక అంశం H1B వీసాల అంశం. ఆ వీసాలు రద్దు చేసేది లేదంటూ కాస్త ఊరటను ఇచ్చినా అందులో మార్పులు మాత్రం తప్పదని తేల్చేశారు. మన వాళ్ళందరి భవితవ్యం దానిపైనే ఆధారపడి ఉంటుంది. త్వరలో దీనికి సంబంధించి కూడా ట్రంప్ కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అవి రెడీ అయ్యాయని చెప్తున్నారు. ఇందులో మన నెత్తిన పడే పిడుగులు ఎన్ని ఉన్నాయనేటువంటిది చూడాల్సి ఉంది. లక్షల మంది భారతీయులు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ల భవితవ్యం దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. దీనిపై అమెరికాలోనూ రిపబ్లికన్ పార్టీలోనూ పెద్ద చర్చే జరుగుతోంది. ట్రంప్ తీసుకోబోతున్న మరో కీలక నిర్ణయం పన్నుల పెంపు. ఎన్నికల ప్రచారంలో కెనడా, మెక్సికోలపై నిప్పులు చెరిగారు ప్రెసిడెంట్. కెనడాను అయితే ఏకంగా అమెరికాలో విలీనం చేసేయమని ఆఫర్ ఇచ్చారు కూడా. కెనడా దీన్ని తిరస్కరించింది. అయితే అధికారంలోకి రాగానే కెనడా, మెక్సికో నుంచి అమెరికాకు వచ్చే ఉత్పత్తులపై 25% అదనపు పన్నులు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ అసలే తింగరోడు, చేసినా చేస్తాడు. దీంతో పాటు చైనాతో కూడా ట్రేడ్ వార్కు దిగే అవకాశాలున్నాయి. ఇక మనపై కూడా పడటం గ్యారంటీగా కనిపిస్తోంది. అయితే మనపై పన్నులు ఎంత శాతం వేస్తారనేటువంటిది చూడాల్సి ఉంది. భారత్తో ఉన్న సంబంధాల దృష్ట్యా కాస్త ఆచితూచి స్పందిస్తారా, లేక గుంపులో కలిపేసి చావగొడతారా అనేటువంటిది చూడాలి. బాధ్యతలు స్వీకరించాక చైనా, భారత్లో పర్యటించేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మనపై కాస్త సాఫ్ట్గానే వెళతారని భావిస్తున్నారు అనలిస్టులు. మెక్సికో సరిహద్దులకు మరింత సైన్యాన్ని పంపనున్నారు. అలాగే సరిహద్దుల్లో నిలిచిపోయిన గోడ నిర్మాణ పనులను మళ్లీ మొదలు పెట్టాలని భావిస్తున్నారు ట్రంప్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకాలు చేసే అవకాశం ఉంది ట్రంప్.
2017లో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్స్ పై దాడి చేశారు. వాళ్ళంతా తన మద్దతుదారులే కావడంతో వారందరికీ క్షమాభిక్ష పెట్టబోతున్నారు ట్రంప్. బైడెన్ హయాంలోని ఎలక్ట్రిక్ వెహికల్ మ్యాండేట్ విధానం రద్దు కాబోతోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చే సబ్సిడీ వేస్ట్ అనేటువంటిది ట్రంప్ భావన. ఇంకా చాలా ఫైళ్లు ట్రంప్ సంతకం కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిలో ఏముంది అనేది అవి పూర్తి స్థాయిలో బయటకు వస్తే కానీ తెలియదు. అందుకే అందరిలో అంత గుండెదడ. మొత్తంగా చూస్తే కొత్త అధ్యక్షుడు తీసుకోబోయే నిర్ణయాల కోసం ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.